దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ఎఫ్రతా మార్గము. వారు బేతేలు నుండి ప్రయాణమే పోయిరి. ఎఫ్రతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవేదనతో ప్రయాసపడెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతా మార్గమున పాతిపెట్టబడెను. ఆదికాండము 35:19 ప్రకారము. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని జల్లించితివి. కావునే యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయశ్చిత్తము చేయబడును. యెషయా గ్రంథం 27:8-9 ఎఫ్రతా బెత్లెహేము యొక్క పూర్వపు పేరు. మీకా గ్రంథం 5:2 ప్రకారం, ఋతు గ్రంథం 4:12 ప్రకారం. బహుశా ఈ ఎఫ్రతాకు 1 మైలు దూరంలో, యెరూషలేము నుండి 3 మైళ్ళ దూరంలో ఎఫ్రతాకు వెళ్ళు చిన్న సందు మార్గంలో యాకోబు భార్య అయిన రాహేలు తన చిన్న కుమార్ని ప్రసవించింది. ఆదికాండం 35:18 ప్రకారం. యాకోబు ప్రయాణంలో దేవుని ప్రత్యక్షతను నెమరు వేసుకుంటూ ఏ భయములో లేక సాగిపోవచుండగా దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను. ఆదికాండం 35:5 ప్రకారం. సర్వశక్తి గల దేవుడు యాకోబు కట్టిన బలిపీఠంను అంగీకరించి దానికి యాకోబు పెట్టిన పేరు ఏల్ బేతేలు అని ఆ స్థలమునకు స్థిరపరిచి మరొకసారి పాత వాగ్దానములను తిరిగి గుర్తు చేస్తూ మరికొన్ని ఆశీర్వాదములు కూడా దేవుడు అనుగ్రహించినాడు. మొదటిసారి బేతేలులో తాను చేసుకొనిన మొక్కుబడిని చెల్లించుకొనెను యాకోబు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకున్నాడు యాకోబు. ఆదికాండం 28:22 ప్రకారము. 10వ వంతు చెల్లించదనన్న యాకోబు వాస్తవముగా 10వ వంతు ఏ పాటిదన్న వెలిగింపు కలిగిన వాడే తన్ను తాను పౌలు గారి సమస్తము సమర్పించుకుంటూ నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నానన్నాడు. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4:6 ప్రకారం. ఎంత మార్పు వచ్చింది కదండి. ఇదే దేవుని కార్యములు, గొప్ప కార్యములు మానవుల పట్ల. మనలను నిర్మించిన మన సృష్టికర్త అయిన దేవుని ఉద్దేశము మన పట్ల ఈ విధముగా ఉంటుంది. పాపిని పరలోకపు సింహాసనం వరకు చేర్చుటే ఆయన యొక్క ఆశ. మట్టిని మహిమకు నిరాకారముగా శూన్యముగా ఉన్న ప్రతి ఆత్మకు తన స్వరూపమును ఇవ్వడమే ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశములు మనలో నెరవేర్పు విధేయత ఆయనకు చూపుదము గాక. అట్టి రీతిగా మనము నడుచుకోవడానికి దేవుడు మనకి అన్నీ కూడా సిద్ధపరచును గాక. ఎఫ్రతా అనగా ఫలించుట. ఎఫ్రతాకు మరి దగ్గరగా చేరుటకు ముందు ఆ ఫలమునకు ఆటంకమైన పనికిరాని తీగలను తీసి పారవేయట తోటమాలి యొక్క గొప్ప బాధ్యత. వ్యవసాయకుడైన దేవుడు యోహాను సువార్త 15:2 ప్రకారం తాను ప్రేమించిన యాకోబును అడుగడుగున పరీక్షిస్తూ విత్తనములను కొమ్మలను జల్లిస్తూ కత్తిరించుచు ధాన్యం నూర్చుచు గొప్ప ఫలములను చూడ ఆశించుచున్నాడు. ఆనాడు భీకర ధ్వనులు కలిగిన ఎడారిలోని ప్రయాణం తనకు అలసట నీరసము కల్పించగా ఎట్టకేలకు తన తండ్రి చెప్పిన చిరునామా వరకు చేరుకున్న యాకోబు రూపవతి సుందరవతి అయిన మామ కుమార్తెను చూచాడు. అదే తడవుగా తండ్రి ఆజ్ఞ గుర్తుకొచ్చింది. నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకునమని అతనికి ఆజ్ఞాపించాడు. ఆదికాండము 28:2 ప్రకారం. యవ్వనస్తుడైన ఆ యాకోబు తండ్రి ఆజ్ఞే కదా అని చక్కదనం కలిగిన రాహేలు తన జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నాడు. అటు తండ్రి ఆజ్ఞకు విధేయత చూపినట్లుగా కనిపిస్తుంది. తనకి ఇష్టమైంది కూడా. ఇదే దేవుని చిత్తం అనుకున్నాడు. లాబాను కుమార్తెలలో ఒకటి మేనమామ కూతురు. లోక మర్యాద ప్రకారం అందమైన ఆ కన్యకను ఎన్నుకోవడంలో తప్పు ఇక్కడ కనిపించడం లేదండి. ఎందుకంటే మేనమామ కూతురే కదా. అయితే వచ్చిన చిక్కు ఏమంటే రోమాపత్రిక 12:2 ప్రకారము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అయితే తనను సృష్టించి గర్భములోనే తన నిర్మించి తనకు సహాయము చేయు దేవునికి యెషయా గ్రంథం 44:2 ప్రకారం తన జీవితం పట్ల ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉన్నదన్న గ్రహింపు అప్పట్లో లేకపోయింది. మొదటి చూపులోనే రాహేలు కోరుకున్నాడు. దేవా, ఈ కన్యక నాకు భార్యగా ఉండినట్లు నీవు నియమించినదే కదా అని అడగలేకపోయాడు. సరే, 1 నెల దినములలోనే ఆదికాండం 29:15 ప్రకారము తన తీర్మానమును బలపరుచుకుని మామ అయిన తన జీతము నిర్ణయించుకుని చెప్పమనగా డబ్బులు కోరలేదు కానీ యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసేదని అన్నాడు. ఆదికాండం 29:18 గమనిస్తే నెల దినాల్లోనే పుట్టి పెరిగిన ప్రేమ, ఇష్టమా, ప్రీతియా, అభిమానమా
ఏముంటుందండి? ప్రేమ దీర్ఘకాలం సహించును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4 ప్రకారం. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రేమ త్వరపడును 5 అయితే మరి ఆదికాండం 29 ప్రేమ తర్వాత 17 ముగియగానే యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా ఆదికాండం 30 ప్రకారం. అంటే ప్రేమకు కోపానికి అంతరం 17 మాత్రమే. అయితే యాకోబునకు రాహేలు మీద ప్రేమ కాదు అన్నమాట అర్థమవుతుంది. మామూలుగా మోహము, ఆకర్షణ, అందము, ఇష్టము మాత్రమే అని అక్కడ గమనించగలము. రక్షణానుభవం పొందిన యవ్వన ప్రాయంలో ఉన్న యవ్వనస్తులారా, ప్రేమకు ఆకర్షణకు తేడా తెలుసుకోనండి. ప్రేమకు మోహానికి ఆంతరము గ్రహించుకోండి. మీ జీవితాల పట్ల దేవుని ఉద్దేశము, దేవుని ఇష్టం కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి భార్యను మీరు నిర్ణయించుకోండి. ఆశీర్వాదం పొందగలరు. మీ కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలగాలి. 7 సంవత్సరములు కొలువు అయిపోయింది. చల్లగా మెత్తగా అర్థం కాకుండా మామ మోసం చేసి తన పెద్ద కుమార్తె జబ్బు కళ్ళ కలిగిన లేయాను రాత్రివేళ భార్యగా జత చేశాడు. యాకోబు దైవచిత్తం కోరుకొనక పోయినప్పటికీ మామ మోసమో సాహసమో దానినే మీడియాగా వాడుకొని దేవుడు తాను ప్రేమించిన యాకోబు వివాహము పట్ల తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. దేవునికి ఇటువంటి ప్రణాళిక జరగటానికి దేవుడు ఇటువంటి గొప్ప భాగ్యమును యాకోబుకి ఇచ్చాడు. పైకి రూపవతి కాకపోయినా జబ్బు కండ్లు కలిగి ఉన్నను యాకోబునకు దైవ చిత్తానుసారమైన భార్య లేయాయే, రాహేలు కాదు. ఏకపత్నివ్రతుడైన తన తండ్రి లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకుని ఆజ్ఞ ఇచ్చాడు కదండి. లాబాను ఒక్కసారిగా లేయాను భార్యగా ఇచ్చిన తర్వాత రాహేలును చేసుకోవసరం లేదు. అయితే ప్రతి విషయంలోనూ పట్టుదల తన పంతమి నెగ్గించుకోవాలనుకున్న యాకోబు మరొక 7 సంవత్సరములు కొలువు చేసి రెండవ భార్యగా అయినను రాహేలును తాను ఆశించినది సంపాదించుకోవాలనుకున్నాడు. యాకోబు యొక్క సొంత చిత్తము, ఇష్టము తన జీవితంలో ఎంత సమాధానం లేకుండా ఇద్దరు భార్యల మధ్య పోరు ఎంతో ఘోరము. వాస్తవంగా గమనించుకుంటే యాకోబునకు దేవుడిచ్చిన భార్య ఎంతో యోగ్యురాలు. కారణం చెప్పాలంటే తండ్రికి విధేయురాలే. చెల్లిని ప్రేమించిన వాడి మనస్సులో స్థానము ఉండదని తెలిసి కూడా యాకోబుతో వివాహానికి సిద్ధమైంది. వివాహమైన వెంటనే తన ఇంట ఉన్న గృహదేవతలను విడిచి తన భర్త దేవునినే అంగీకరించింది, ప్రార్థన చేసింది. ఆ దేవుని మీద ఉన్న విశ్వాసమునకు రుజువుగా తన పిల్లలకు పేర్లు పెట్టుకుంది. తన భర్తను తీసుకున్న చెల్లెల్ని హింసించలేదు. కొంతకాలం తన భర్త ప్రేమకే తడపడలాడినా ఆ దేవుని ఆదరణ ఈ లోకపు ప్రేమలున్నా లేకపోయినా తాను విశ్వాసం ఉంచిన దేవుని స్తుతించడం నేర్చుకుంది. ఇంట్లో లేనిపోని అసమాధానమును సృష్టించకుండా తన బాధను తనలోనే మృంగి మొదటి భార్య అయిన నా ఎడల అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడని పోట్లాడకుండా, నిందించకుండా దేవునిని స్తుతించింది. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంది, మొర్రపెట్టుకుంది. ఇట్టి గుణవంతురాలైన స్త్రీ కాబట్టి యేసుక్రీస్తు వారి వంశావళిలో ఒక తల్లి స్థానమును సంపాదించుకోగలిగింది. మత్తయి సువార్త 1:2 ప్రకారము. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. సమూయేలుకు రాసిన మొదటి పత్రిక 16:7 ప్రకారం. అయితే పైకి రూపవతి సుందరవతి అయిన రాహేలు అసూయపరురాలు. ఆదికాండం 30:1 ప్రకారం. దొంగతనము చేసింది. ఆదికాండం 31:19 ప్రకారం. అబద్ధికురాలు. ఆదికాండం 31:35. విగ్రహారాధికురాలు. ఆదికాండం 31:19 ప్రకారం. కోపము రేపునట్లు విసిగించింది భర్తని యాకోబును. ఆదికాండం 30:1 ప్రకారం. గర్భము తెరిచే దేవుని కంటే పుత్రదాత వృక్షపు పండ్లను నమ్ముకున్న అవిశ్వాసి. ఆదికాండం 30:14 ప్రకారం. అభం శుభం ఎరుగని పసిగుడ్డు తన మరణానికి కారణమని దుఃఖపుత్రుడని పేరు పెట్టింది. ఆదికాండం 35:18 ప్రకారం. తన మొదట కాన్పు ప్రభు కృప అని స్తుతించకుండా దేవుడు నాకు ఇంకొక కుమార్ని ఇవ్వాలని యోసేపు అని పేరు పెట్టుకుంది. ఆదికాండం 30:24 ప్రకారం. చివరికి మార్గమధ్యంలోని భయముతో దుఃఖంతో కన్నుమూసింది. ఆదికాండము 35:18 ప్రకారము. లేయర్ అయితే
కనాను గమ్యం చేరి తన భర్త ద్వారా పితరుల సమాధిలోనికి చేరింది. ఆదికాండము 49:31 ప్రకారం గమనిస్తే దేవుని చిత్తంలోని భార్య ఆశీర్వాదము, సొంత చిత్తంలో నష్టాలు. ఈ పాఠములు దేవుడు నేర్పించుటకే ఎఫ్రతలోని ఫలమునకు పనికిరాని తీగలు ఫలానికి ఆటంకము. ఆమేన్.